ఇంటర్ బోర్డు వద్ద ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మద్దతు తెలిపారు. బోర్డు తీరుపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రావడంతో మరోసారి ఉద్రిక్తత తలెత్తగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ₹1000 కట్టిన వాళ్ళకి వాళ్ళ పేపర్లు ఇవ్వడానికి ఏం ప్రాబ్లం? రెండవది, ముఖ్యమంత్రి గారు ఎందుకు సమీక్షిస్తలేరు? ఇన్ని వేల మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు గందరగోళంలో ఉంటే ఎందుకు ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులతో చర్చించలే? సంబంధిత విద్యార్థుల తల్లిదండ్రులతో ఎందుకు చర్చిస్తలేడు? ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి తల్లిదండ్రుల కమిటీలతో మాట్లాడి వాళ్ళ సమస్యను తెలుసుకొని విద్యార్థులకు ఒక నమ్మకం కలిగించి ఈ రోజు స్వేచ్ఛాయుత వాతావరణంలో పేపర్ల వాల్యుయేషన్ జరగాలి. ఇవాళ పేపర్ల వాల్యుయేషన్ లో జరిగిన అవకతవకల వల్ల, ప్రభుత్వ వైఫల్యం వల్ల ఈ రోజు ఇంత ఉపద్రవం వచ్చింది. 12 మంది విద్యార్థుల చావులకు కారణమైన మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. ఈ రోజు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. ఇవాళ విద్యార్థుల చావులకు ముఖ్యమంత్రి కారణము. ఇవాళ విద్యార్థుల చావులు ఆత్మహత్యలు కాదు, ఈ ముఖ్యమంత్రి చేసిన హత్యలే. ఈ హత్యలకు కేసీఆర్ భారీ మూల్యం చెల్లించాలి, సమాధానం చెప్పాలి. ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం పారిపోయి పోలీసుల చేత అణచివేయాలని చూస్తుంది. కాబట్టి విద్యార్థుల